పోసాని కేసు సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉంది. కూటమి అధికారంలోకొచ్చినప్పటి నుండి సజ్జలని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని టీడీపీ క్యాడర్ ఆత్రంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణలో ఇచ్చిన వాంగ్మూలం సజ్జల రామకృష్ణారెడ్డికి, అతని కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి చుట్టుకోనుందని, దీంతో వారిద్దరి అరెస్టులు తప్పవనే టాక్ కూటమి శ్రేణుల్లో చాలా బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తర్వాతి టార్గెట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల భార్గవరెడ్డిలే అనే టాక్ కూటమి శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం గత 2 రోజుల నుండి జోరందుకుంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలను ఆయనే పర్యవేక్షిస్తూ ముఖ్యంగా 10 ఏళ్ల పాటు హోంశాఖను తాను వెనక నుంచి నడిపించారని నాడు విపక్షాలు ఆరోపించాయి. ఆయనకు సకల శాఖ మంత్రిగా కూడా పేరు పెట్టారు. తాము అధికారంలోకొచ్చిన వెంటనే సజ్జల సంగతి చూస్తామని నాడు టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. అయితే అధికారంలోకొచ్చి 9 నెలలవుతున్నా ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై పార్టీ క్యాడర్ నుంచి టీడీపీ అధినాయకత్వానికి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తాను కావాలని అలా మాట్లాడలేదని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి సూచించిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు కమ్మ సామాజిక వర్గం మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ చేశానని వాంగ్మూలమిచ్చారు. వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో వారిద్దరి అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ ఆదేశాలను నేరుగా పర్యవేక్షిస్తూ వాటిని అమలు చేయడంలో సజ్జల మాత్రమే ప్రధానంగా వ్యవహరించారని టీడీపీ నేతలు గతంలో ఆరోపణలు చేశారు. మేకతోటి సుచరిత, తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో వారి మాట కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలే హోంశాఖలో చెల్లుబాటయ్యేవని చెబుతారు. నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నుంచి అనేక మంది నేతలు, కార్యకర్తలు జైలు పాలవ్వడానికి, అక్రమ కేసులు ఎదుర్కోవడానికి కారణం సజ్జల అని టీడీపీ పార్టీ వాళ్లు చెప్తుంటారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం పక్కా ఆధారాలతోనే ఆయన్ని అరెస్ట్ చేయాలని కొన్ని నెలలుగా చాప కింద నీరులా పనిచేసుకుపోతుందని సమాచారం. అందులో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును తెరపైకి తెచ్చింది. ఈ దాడి వెనుక సజ్జల ప్రమేయం ఉందని, ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలను తెరపైకి తెచ్చింది. భూముల మీద సర్వే కూడా నిర్వహించారు. తాజాగా పోసాని కృష్ణమురళి వాంగ్మూలం తెరపైకి తెచ్చారు. అది సజ్జల మీద బ్రహ్మాస్త్రంలా పనిచేయనుంది అని తెలుస్తోంది. ఆయనతో పాటు వారి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్కి కూడా రంగం సిద్ధమైనట్టు కూటమి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత, వైఎస్ షర్మిల మీద అనుచిత పోస్టులు పెట్టారనే కారణంతో అరెస్టై జైలు పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీంద్రారెడ్డి పోలీసులకిచ్చిన వాంగ్మూలం మేరకు భార్గవరెడ్డి మీద ఇదివరకే కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా పోసాని ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల భార్గవరెడ్డి పేరు వెల్లడి కావడంతో ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ తతంకమంతా తెలుసుకున్న తండ్రి కొడుకులైన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. పోసాని కేసులో పోలీసులు తమను కూడా అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏం చేసినా ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలు సిద్ధం చేసుకున్నారని, ఎప్పుడైనా ఏ కేసులోనైనా సజ్జల, ఆయన కుమారుడు అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది రాజకీయ వర్గాలు చెప్తున్న మాట.